నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, పూరి జగన్నాథ ఆలయం యొక్క రత్న భాండాగారం నేలమాళికల ద్వారాలు తెరిచారంటున్నారు కదా. సో అవి వాటిలో ఒక ద్వారం నాగబంధంతో ముడిపడి ఉంది. ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు. సో అసలు ఏంటి ఆ ద్వారాలు తెరవడం గురించి, ఆ నాగబంధం గురించి ఒకసారి తెలియజేయండి గురుగారు. తప్పకుండా అమ్మ. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అయితే ఇక్కడ పూరి జగన్నాథ ఆలయం అనేటటువంటిది చార్ధామ్ యాత్రలో పరమ పుణ్యక్షేత్రంగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ పూరి జగన్నాథ్ స్వామి వారి యొక్క టెంపుల్ సాక్షాత్తు శ్రీకృష్ణుడు కొలువై ఉన్నటువంటి క్షేత్రంగాను, ఇప్పటికీ కూడా శ్రీకృష్ణుడి యొక్క ఏదైతే హృదయం ఉందో ఇప్పటికీ అక్కడ చిరస్థాయిగా సజీవంగా ఉంటుంది అని చెప్పడానికి నిదర్శనం ఏదైనా ఉంది అంటే అది పూరి జగన్నాథ్ స్వామి వారి యొక్క టెంపుల్. అక్కడనే కాదు, మన సనాతన ధర్మంలో, హైందవ ధర్మంలో ఎన్నో చోట్ల నేలమాలిగలు, రత్న భాండాగారాలు, అంతులేని సంపదలు ఎన్నో దాగి ఉన్నటువంటి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కేవలం ఈ అనంత పద్మనాభ స్వామి కేరళలో ఉన్నటువంటిది, ఒడిస్సాలో ఉన్నటువంటి పూరి జగన్నాథ్ టెంపులే కాకుండా మన సనాతన ధర్మంలో భారతదేశంలో ఉన్నటువంటి సుప్రసిద్ధ ఆలయాలలో ఎన్నో చోట్ల కూడా మనకు నేలమాలిగలు ఉన్నాయి. కొన్ని చోట్ల బయటపడుతున్నాయి, మరి కొన్ని చోట్ల అవి బయటపడడం లేదు, అంతే తేడా. కాకపోతే పురాతనమైనటువంటి ఆలయాలు, సుప్రసిద్ధమైనటువంటి ఆలయాలు దాదాపుగా 2000-3000 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఆలయాల దగ్గర తప్పకుండా నేలమాలిగలు అనేటటువంటి ఉంటాయి. కాకపోతే ఇవి రెండు మాత్రం మనకు బయటపడడం జరిగింది. అలాగైతే కాశీ పుణ్యక్షేత్రంలో నేలమాలిగలు ఉన్నాయి, అలాగే తిరుమల పుణ్యక్షేత్రంలో నేలమాలిగలు ఉన్నాయి. ఇలా చూసుకుంటూ పోతే చాలా చారిత్రాత్మకమైనటువంటి క్షేత్రాలు ప్రతి ఒక్క చోట కూడా నీలమాలిగలు ఉంటాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి పూరి జగన్నాథ ఆలయంలో కొన్ని డోర్లు తీశారు, ఇంకా కొన్ని అలాగే ఉన్నాయి అని చెప్పి ప్రస్తావన వినిపిస్తుంది. అవి లెక్క దాదాపుగా 49 సంవత్సరాల క్రితము ఈ యొక్క ఆలయాన్ని, అంటే ఆ నేలమాలిగలు ఉన్నటువంటి డోర్లను తీయడం జరిగింది. మళ్ళీ దాన్ని లెక్కింపు చేసి మళ్ళీ అలాగే మూసివేశారు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ డోర్లు తెరిచి మళ్ళీ లెక్కింపు చేసేసి మళ్ళీ అలాగే దాని సంరక్షణగా ఉంచేటటువంటి బాధ్యతను కొత్త కమిటీ వారు స్వీకరించడం జరిగింది. అయితే ఇక్కడ నేలమాలిగలు అనడానికి ఆస్కారం ఏంటంటే, ఈ యొక్క ఆలయాన్ని ఇంద్రప్రద్యుమ్నుడు అనేటటువంటి వాడు నిర్మించినటువంటి ఆలయం. అప్పట్లో రాజులు ఏం చేసేటటువంటి వారు అని అంటే కనుక, వాళ్ళు సంపాదించినటువంటిది కానివ్వండి, లేదా వాళ్ళ మీద ఎవరైనా యుద్ధానికి వస్తున్నారు అని తెలిసినా కానివ్వండి, వాళ్ళ యొక్క సిరి సంపదలన్నీ ఏం చేసేవాళ్ళు అంటే దేవాలయాలలో దాచిపెట్టేటటువంటి వారు. అలాగే చాలామంది అప్పట్లో ఉన్నటువంటి, అప్పుడు బంగారానికి పెద్ద విలువ లేదు, వజ్ర వైఢూర్యాలకు విలువ లేదు. ఇప్పుడంటే విలువ విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి మనం దాన్ని అంతులేని సంపదగా చూస్తున్నాం. కానీ అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళకు అవన్నీ నథింగ్. అప్పట్లో శ్రీకృష్ణ దేవరాయల కాలంలో రత్నాలు కానివ్వండి, బంగారం కానీ రాసులలో పోసి అమ్మేటటువంటి, వజ్ర వైఢూర్యాలు కానీ రాసులలో పోసి అమ్మేటటువంటి వాళ్ళు. అలాంటి కాలంలో వాళ్ళు ఏం చేశారంటే స్వామివారికి కానుకలు సమర్పించడము, స్వామివారికి మొక్కులు సమర్పించడం, అవన్నీ ఏం చేశారంటే అవి నింపి ఏం చేశారంటే ఒక రూమ్లలో దాచిపెట్టేశారు. అవి కొన్ని సంవత్సరాల వరకు ఉన్నాయని తెలుసు, కానీ అవి కొన్ని సంవత్సరాల వరకు ఎవరు పట్టించుకోలేదు, తీయలేదు. అది ఒక్కసారిగా తీసేసరికి అబ్బా అంతులేని సిరి సంపదలు అని చెప్పేసి మనకు న్యూస్లో ట్రోలింగ్లో అవుతుంది. కానీ స్వామివారి యొక్క వైభవం అంత ఇంత కాదు. ఆయన శక్తి, ఆయన తలుచుకుంటే ఇప్పటికీ కూడా చిటికి వేస్తే ఎన్నో వేల కోట్లు కాదు, లక్షల కోట్లు కూడా ఆయన ముందర గుమ్మరించడానికి ఎంతోమంది ముందున్నారు. కానీ ఇవన్నీ కూడా అప్పటి కాలంలో ఉన్నటువంటి రాజులు, అప్పటి కాలంలో ఉన్న భక్తులు సమర్పించినటువంటి కానుకలు అవి. కాబట్టి ఇక్కడ నేలమాలిగలు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో, అలాగే నాగబంధనం అని కూడా చెప్పారు. అయితే ఇక్కడ నాగబంధనము అంటే అర్థం ఏంటి అంటే కనుక విలువైనటువంటి వస్తువులు. అవి మానవుల చేతికి వస్తే వినాశనానికి దారి తీస్తాయేమో అని చెప్పేసి కొన్ని విలువైనటువంటి ఆభరణాలు కావచ్చు, లేదా ఈ యొక్క తాళపత్ర గ్రంథాలు కావచ్చు, లేదు అని అంటే స్వామివారికి సమర్పించేటటువంటి విలువైనటువంటి ఏదైనా విగ్రహాలు కానీ, వజ్ర వైఢూర్యాలు కానీ, ఏదైనా అంటే అవి సమాజంలో ఏదైనా మానవుల చేతికి చిక్కితే రాబోయే రోజులు ఏదైనా విపత్తులు జరిగే సంభవం జరుగుతుందేమో అని భయంతో అలాంటి నాగబంధనం వేసి కొన్నిటికి పెడుతూ ఉంటారు. అప్పట్లో మనలాగా ఇప్పుడు అంటే మనం లాక్ వేసిపోతున్నాము, లేదంటే ఇప్పుడు అనేక రకాలుగా మన ఇంటిని సంరక్షించుకోవడానికి సీసీ కెమెరాలు, లాక్స్ ఎన్నో రకాలుగా వేసుకుంటున్నాం. కానీ అప్పట్లో అలా ఉండేది కాదు.
అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు, తాంత్రికులను పిలిపించేసి దీని నాగబంధనం వెయ్యండి, ఇది ఎవరి చేత కూడా తెరవడానికి అవకాశం లేకుండా నాగబంధనం వెయ్యండి అని చెప్పేసి అప్పట్లో ఈ యొక్క నాగబంధనాన్ని మంత్రపూర్వకంగా వేసేటటువంటి వారు. మంత్రపూర్వకంగా వేసేసరికి ఏమవుతుంది అంటే గనక అది ముట్టుకున్నా కానివ్వండి, అక్కడ ఏదైనా మనము ప్రయోగం చేస్తున్నా కానివ్వండి, ఏమవుతుంది అని అంటే గనక మనకు తెలియకుండానే మనం చనిపోవడం జరుగుతుంది. అంటే ఎలా ఉంటుంది అంటే గనక నాగబంధనం ఉన్నటువంటి తలుపులను గనక మనం తెరిచే ప్రయత్నం చేసినా, అది తెరుద్దామని మనము ఒక ధైర్యంతో వెళ్ళినా, అది వికటించినా, దాంట్లో ఏదైనా లోపం జరిగినా ఆ మనిషికి మృత్యు అనేటటువంటిది తప్పదు. కాబట్టి అందుకే ఇలాంటి నాగబంధనం వేసేటటువంటి లక్షణం అప్పటి కాలంలో ఉండేటటువంటిది. ఇప్పుడు అది తెరుద్దామంటే ఏదైనా విపత్తు వస్తుందేమో, ఏదైనా ఆపద ముంచుకొస్తుందేమో, ప్రళయం వస్తుందేమో అనేటటువంటి ఒక భయంతో కొంతమంది దాన్ని ముట్టుకోవడానికి కూడా భయపడతారు. ఇవన్నీ కూడా స్వామివారికి చెందినటువంటి నీలమాలికలు కాబట్టి ఇక వాళ్ళ తరహాలో వాళ్ళు ఏం చేస్తారనేటది ఆయా గవర్నమెంట్ అనేటటువంటిది చూసుకుంటుంది. ఇప్పటికీ మనకు అన్ని డోర్లు తీశారు అనేటటువంటి సంఘటన వినిపిస్తున్నాయి. అలాగే అందులో 9 స్వరంగ మార్గాలు ఉన్నాయి అనేటటువంటి దాఖలాలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి అది అంతుచిక్కని రహస్యం. ఇలాంటి కొన్ని రహస్యమైనటువంటి ప్రదేశాలు అనేటివి ఇంకా పుట్టుకొస్తాయి. ఇప్పుడు కేవలం మొన్నటి వరకు ప్రపంచవ్యాప్తంగా న్యూస్లో స్ప్రెడ్ అయినటువంటి విషయం అనంత పద్మనాభ స్వామి యొక్క నీలమాలి. ఆ తర్వాత వచ్చినటువంటిది ఇప్పుడు ఒడిశాలో ఉన్న పూరి జగన్నాథ టెంపుల్. రాబోయే రోజులు ఇక దానికి మించినటువంటి ఆలయాలు దొరుకుతుండొచ్చు, దానికి మించినటువంటి సిరి సంపదలు. మన దేశంలో సిరి సంపదలో కొలవలేదమ్మా. ఇప్పటికీ చెప్తున్నాను, మన భారతదేశము పుణ్యభూమి, మన భారతదేశము అష్టైశ్వర్యాలను తులతూగేటటువంటి భూమి. నిజంగా మన భారతదేశము చెప్పాలి అంటే ధనిక దేశమే అని చెప్పవచ్చు. కానీ మనమున్నటువంటి ఈ ప్రస్తుత సమాజంలో మనం దాచుకొని దయ్యాల పాలు చేస్తున్నట్టు అవి వాళ్ళు వినియోగించుకోరు, ఎవరు వినియోగించుకోరు అన్నట్టుగా అవి అలాగే చూడ్డానికి మురిసిపోవడమే తప్ప దేనికి వినియోగించకుండా అలాగే ఉంటాయి. ఇప్పుడు ప్రపంచంలో ఎంతోమంది ఎన్నో రకాల కష్టాలు పడుతున్నారు, భారతదేశంలో ఎంతోమంది ఎన్నో కష్టాలు పడుతున్నారు. అలాంటి వాటికి వినియోగిస్తే గనక మన భారతదేశం శుభ్రసిద్ధ దేశంగా ఉంటుంది. అలాగే ఎవరైనా సరే, భగవంతుని డబ్బైనా సరే, ఎవరి డబ్బైనా సరే ప్రజాశ్రేయస్సు కొరకు వినియోగిస్తే గనక బాగుంటుంది అనేటటువంటి ఒక ఉద్దేశం. కానీ అవి భగవంతునికి సంబంధించినటువంటివి కాబట్టి అవి ఆయా ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన కమిటీ వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అంటే వాళ్ళు ఎందుకు తీశారు అని అంటే కనుక లెక్క వేసి మళ్ళీ దానిని అలాగే భద్రపరచడానికి. అయితే దాదాపుగా 49 సంవత్సరాల క్రితం తీశారు అని చెప్పేసి వినిపించింది. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడే తీశారు, మళ్ళీ ఇంకో డోర్ కూడా తెరిచే ప్రయత్నం చేశారు. కాబట్టి దానిని కూడా లెక్కించేసి పూర్తిగా ఒక లెక్క ఎంత వచ్చింది అని లెక్క వేసుకొని ఆ రత్న భాండాగారాన్ని అలాగే ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇదంతా కూడా భగవంతుడికి సంబంధించి. కానీ పూరీ పుణ్యక్షేత్రం అనేటటువంటిది అత్యంత పుణ్యక్షేత్రం. ఇప్పుడు తర్వాత ఈ యొక్క సేవ కూడా వినియోగించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పల్లకి సేవ కానివ్వండి, అలాగే ఈ యొక్క స్వామివారికి చేసేటటువంటి నైవేద్యాలు కానివ్వండి. స్వామివారికి దాదాపుగా 60 రకాల నైవేద్యాలు పెడతారు అక్కడ. తీపి పదార్థాలు, చక్కెర పొంగలి. ఆ స్వామివారి యొక్క నైవేద్యము ఎప్పుడూ కూడా ఎలా ఉంటుంది అని అంటే కనుక అన్ని దేవాలయాలకు వెళ్తే మనకు ఏదైనా విస్త్రాకులో కానివ్వండి, ఏదైనా డొప్పలో కానివ్వండి, లేదంటే ఏదైనా ఒక దాంట్లో పెట్టారు. కానీ అక్కడ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఒక గుళ్ళలో పెట్టిస్తారు. స్వామివారి యొక్క ప్రసాదం అనేటట్టు గుళ్ళలో మనం భోజనం చేసినా గుళ్ళలోనే చేయాలి. చిన్న చిన్న గుళ్ళలు ఉంటాయి అక్కడ. కాబట్టి అక్కడ ఆ క్షేత్రం అనేటది సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రం. అక్కడ స్వామివారి యొక్క ఇప్పటికీ కూడా పూరి జగన్నాథ్ స్వామివారి యొక్క టెంపుల్లో శ్రీకృష్ణుడి యొక్క గుండె ఏదైతే ఉందో ఇప్పటికీ అలాగే సజీవంగా ఉన్నటువంటి క్షేత్రం ఏదైనా ఉంది అని అంటే అది పూరి పుణ్యక్షేత్రం. అత్యంత పుణ్యక్షేత్రం. అక్కడికి వెళ్ళినా, అక్కడ స్వామివారిని దర్శించినా కూడా ఎన్నో జన్మల పాపాలు తొలగిపోతాయి. అంత గొప్పనైనటువంటి క్షేత్రం పూరి పుణ్యక్షేత్రం. గురువుగారు, ఒకవేళ ఈ నాగబంధం ఉన్న ద్వారాలు తెరవాలన్నా భగవంతుని ప్రశ్న వేసి భగవంతుని ఆజ్ఞతోనే తెరుస్తారంటారు కదా, అది ఎంతవరకు నిజం? అయితే ఇక్కడ భగవంతుడు ఇది ప్రశ్నాశాస్త్రం అనేటట్టు ఎలా ఉంటుంది అని అంటే కనుక
ఇది అంటే చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటి అంటే, మనము ఎవరినైనా లేరు అన్నటువంటి వ్యక్తిని మనం ఏదైనా అడగాలి అని అనుకున్నాం అనుకోండి, లేదా మనకి ఏమీ తెలియదు, మనకు జాతకం తెలియదు, ఏమీ తెలియదు అన్నాం అనుకోండి, మనల్ని మనం ఎలా తెలుసుకోవాలంటే ప్రశ్నా జాతకం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. అంటే మీరు అడిగేటటువంటి ప్రశ్న ప్రకారం, మీరు అడిగేటటువంటి సమయం ప్రకారం మేము ఒక లెక్క వేసుకుంటామన్నమాట. ఏ లగ్నంలో ప్రశ్న అడిగారు, ఏ లగ్నం ప్రకారం ప్రశ్న అడిగితే మీకు ఎలాంటి సమాధానం అనేటటువంటి వస్తుంది అనేటటువంటిది ప్రశ్నాశాస్త్రం ప్రకారం తెలుసుకోవడం జరుగుతుంది. ఇది ఒక ప్రశ్నాశాస్త్రం సంబంధించి. అయితే భగవంతుణ్ణి కూడా మనం ఇప్పుడు ఈ రోజున భగవంతుడి యొక్క నీలమాలికలు తీయాలన్నా, అక్కడ ఉన్నటువంటి సిరి సంపదలు లెక్కించాలన్నా స్వామి వారి యొక్క అనుమతి కావాలి. అనుమతి కావాలి అంటే దానికి సంబంధించినటువంటి క్రతువులు, దానికి సంబంధించిన ప్రశ్నాశాస్త్ర విధానాలు, దానికి అడగవలసినటువంటి ప్రశ్నాశాస్త్ర విధానము క్యాలిక్యులేషన్ వేసుకొని ఏ రోజున తెలిస్తే బాగుంటుంది, ఎప్పుడు లెక్క వేస్తే బాగుంటుంది అనేటటువంటి నియమాలన్నీ కూడా ఆయా శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు. కానీ ఇప్పుడు ప్రశ్నాశాస్త్రం అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే ఏది జరగదు. ఆ భగవంతుడి అనుగ్రహం ఉంది కాబట్టి అవన్నీ బయటపడడం జరిగింది. భగవంతుడి అనుగ్రహం ఉంది కాబట్టే అంతులేని సిరి సంపదలు ఎన్నో అక్కడ దాగి ఉన్నాయి. ఇంకా తీసుకుంటూ వెళితే దాని యొక్క సిరి సంపదలు అనేటటువంటి యావత్ ప్రపంచంలో రిచెస్ట్ టెంపుల్ ఏదైనా ఉందంటే మళ్ళీ అది పూరి జగన్నాథ్ టెంపుల్గా మారిపోయి, ఇంతకుముందు రిచెస్ట్ టెంపుల్ ఏది వరల్డ్ వైజ్ ఏది అంటే తిరుపతి అని చెప్పేవాళ్ళు. ఆదాయంలో కానీ ఉన్నటువంటి విషయాల్లో కానీ తిరుపతి అని చెప్పేవారు. తిరుపతి అయిపోయిన తర్వాత మళ్ళీ రిచెస్ట్ టెంపుల్ ఏదైందంటే అనంత పద్మనాభ స్వామి. ఇక వరల్డ్ వైజ్లో ఇక దాన్ని ఢీకొట్టేది లేదు అని అనుకున్నాము. ఆ తర్వాత పూరి వచ్చింది. ఇక పూరి ఇంకా అది పూర్తిగా తెరవలేదు, కొద్ది మాత్రమే తెరిచారు. ఇంకా దానికి 9 స్వరంగ మార్గాలు ఉన్నాయట. ఆ 9 స్వరంగ మార్గాల్లో ఏం నీలమాలికలు వెళ్తాయి, ఎలాంటి వజ్ర వైఢూర్యాలు వెళ్తాయి, ఎలాంటి సిరి సంపద వెళ్తాయో తెలియదు. కాబట్టి అది వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. కాబట్టి ఇలా ఒక దాని తర్వాత ఒకటి వెళ్తూనే ఉంటూ ఉంటాయి. కనుక ఏదైనప్పటికీ అది భగవంతుడి సొమ్ము కాబట్టి ఆయన యొక్క సొమ్ము ఆయన రక్షించుకుంటాడు. దాని గురించి మనం పెద్ద మాట్లాడేటటువంటి ఏం లేదు. కాకపోతే ప్రశ్నాశాస్త్రం అనేటటువంటి భగవంతుడి ఆజ్ఞ ప్రకారమే అది వస్తుంది. అంటే భగవంతుడు మన మనస్సులో, మన మెదడులో అది ఎప్పుడు తీయాలో ఆయన ఆజ్ఞ ప్రకారమే అది ముట్టుకుంటాం తప్ప అందులో పెద్ద చెప్పుకోదగ్గటువంటి అంశం ఏం లేదమ్మా. ధన్యవాదాలు గురువుగారు. శ్రీమాత్రే.